ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి కర్రీ చూపిస్తున్నాను. సండే మా కోడలకంట ఎగ్ కర్రీ తినబుద్ధి అవుతుందంట. చూసేయండి, 4 టమాటాలు వేసా, కాస్త చింతపండు గుజ్జు వేసాను, చక్కగా ఉప్పు కారం పొడి మసాలా అన్నీ పాలంలో సమానంగా చక్కగా మసాలాలు దంచి చక్కగా పెట్టాను. చూసేయండి, ఒక గుడ్డు వేసుకొని కొంచెం పులుసు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుంటుందో చూసేయండి ఫ్రెండ్స్. అందుకే ఎగ్ కర్రీ చేసి పంపిద్దామని ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎంత మందిరికి ఇష్టమైంది ఎగ్ కర్రీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయండి. ఎందుకంటే ఎండాకాలం కదా, అందుకోసం బయటికి వెళ్ళి చికెన్ కానీ ఏమైనా తెచ్చే పరిస్థితిలో లేను నేను. అందుకని ఇంట్లో మొన్న మార్కెట్కి వెళ్తే ఎగ్గు తెచ్చా. ఆ ఎగ్గులు కూడా ఇక్కడ కొట్లకాడ కొంటే మొత్తం పాడైపోయి మురిగిపోయి ఇస్తున్నారు. అందుకోసం నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను. కోడిగుడ్లు చక్కగా ఉన్నాయి. నీళ్ళల్లో రాగానే కోడిగుడ్డు నీళ్ళల్లో వేసి చూశాను నేను. చాలా చక్కగా అడుగున కూర్చున్నాయి. అప్పుడు మాత్రమే నేను అవి బాగున్నాయని నిర్ధారించి కొంచెం ఉరిపొట్టు పోసి ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకున్నాను. అప్పుడు మనకి ఎండ 2-3 అంటే ఒక 4-5 రోజులు ఎండగొట్టింది అనుకోండి, పాడైపోతాయి ఎగ్గు. చూశారు కదా, మనం ఈ విధంగా కొనుక్కొచ్చుకోగానే నీళ్ళల్లో పెట్టి టెస్ట్ చేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టాలు వచ్చినా హడావుడైనా ఏదైనా సరే ఎగ్గు కావాలంటే చక్కగా చెక్ చేసుకొని తినండి. ఎందుకంటే మన ఆరోగ్యం మనకు ముఖ్యం కదా. అందుకోసం ఎగ్గు కొనుక్కొచ్చుకొని అట్లాగా డైరెక్ట్గా తినమాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ వేయండి. మన కోడిగుడ్డు కర్రీ ఎంతమందికి నచ్చిందో చెప్పేయండి ఫ్రెండ్స్. ఇందులో ఎంతమందికి తెలుసా ఈ కర్రీ? 3 ఇళ్ళకి వెళ్ళాలి ఈ కర్రీ. పంపిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శారదా టైలర్ని.